నేను ఓటేసిన మీరందరూ కూడా ఓటేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ ఓటేయాలి. ముఖ్యంగా ఆలేరు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పొద్దున 7 గంటల నుంచి సుమారు ఇప్పటికీ 30 బూతుల పైన తిరగడం జరిగింది. మహిళలు, యువకులు పెద్ద ఎత్తున బారులు తీసి ఓటేయడానికి ఓటక్కును వినియోగించుకుంటున్నారు. మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరం కాబట్టి ప్రతి ఒక్కరం ఓటేద్దామని చెప్పి మిగతా ఓటేయని వాళ్ళకు కూడా సమయం 6 గంటల దాకా ఉంది. మీరందరూ ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా నేను దిగినటువంటి 36 బూతులలో మహిళలు పెద్ద ఎత్తున చైతన్యంగా ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత మా మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది, మేమందరం చేయి గుర్తుకేస్తామని చెప్పి స్వతహాగా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా యువత కూడా గత 10 సంవత్సరాలుగా మాకు ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ 4-5 నెలలనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసింది కాబట్టి మున్ముందు రోజుల్లో కూడా డిఎస్ చేసి ఇంకా మా ఉద్యోగాలు నింపుతారనే ఆశాభావంతో యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరమరు. ప్రతి గ్రామంలో రైతన్న నిజంగా సంతోషంగా వచ్చి లైన్లో నిలబడుతున్నారు. నేను ఏ రైతుని అడిగినా మాకు మొన్ననే రైతు బంధు పడ్డది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు మాకు రుణమాఫీ అవుతుంది, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ చేయి గుర్తుకేస్తున్నాం బిడ్డ అని చెప్పి నాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆలేరు నియోజకవర్గంలో మొన్న ఏదైతే అసెంబ్లీ వచ్చినటువంటి 50,000 పైచిలుగా మెజారిటీ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామం పోయినా తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమైంది. 5 నెలల్లో ప్రజాపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ మంచి పరిపాలన అవుతుంది. మా బిడ్డ బీర్లైల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మాకు వేగవంతంగా పనులు అవుతున్నాయి కాబట్టి మేము మళ్ళీ ఎక్కువ మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ గెలిపిస్తామంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా ప్రతి ఓటరు కూడా ఇలా ఓటుకు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.